చిక్కుడు మీల్ మేకర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆనియన్స్ వేసుకుందామండి. కొంచెం ఇవి బాయిల్ అయిన తర్వాత పచ్చి బఠానీ వేసుకుందామండి. ఓకే, అవేం ఉడికించలేదండి, పచ్చి చిక్కుడుకాయలు మాత్రం ఉడికించామండి. మిల్ మేకర్ కూడా బాయిల్ చేసామండి. ఇది కొబ్బరి టమాటోస్ గ్రైండింగ్ చేసామండి. నెక్స్ట్ కరివేపాకు వేసాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామండి. చిటికెడు పసుపు వేసుకుందామండి. నెక్స్ట్ బఠానీ వేద్దామండి. ఓకే అండి, ఇది వేగిందండి. నెక్స్ట్ చిక్కుడుకాయ వేసుకుందామండి. మిల్ మేకర్ వేసుకుందామండి. నెక్స్ట్ అండి ఇంకా కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టిన టమాటో కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. లాస్ట్కి మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం గార్నిష్. ఓకే అండి, కొంచెం మసాలా కూడా వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలండి. ఓకే, మనకి ఇంకొంచెం గ్రేవీలా రావాలంటే కొంచెం వాటర్ వేసుకోకుండా పర్వాలేదండి. గ్రేవీ ఇంకా కొంచెం కొబ్బరి ఎక్కువ టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలండి. సరిపోతుందా? వాటర్ గా ఇష్టం ఉన్న వాళ్ళు వాటర్ వేసుకోవచ్చు. ఓకే ఓకే అండి, చిక్కుడుకాయ మిల్ మేకర్ రెడీ అండి. చూసారు కదండి, మరి కర్రీ రెడీ అయిపోయింది.